ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కడపలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తీసేసి అదే ప్లేస్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం పైన సర్వత్రా దీనిపైన చర్చ జరుగుతుంది. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ చెప్పండి సార్, నిజంగా అంటే ఇంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేశారు, తర్వాత దానికి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం అంటే యోగి వేమన విగ్రహాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని, అంటే దీనిపైన మనం ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వినూత్న పోకడలు ఎంచుకుంటుంది సార్. మహనీయులు చిరస్మరణీయులుగా ప్రజల మనసులో ఉన్న వాళ్ళ పేరు రూపుమాపి వాళ్ళ స్థానంలో వాళ్ళ నాన్నగారి పేరు లేకపోతే తన పేరు కొనసాగించుకోవాలనుకున్న విధానాన్ని ఎంచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంది. అదే ఆయన మనసెరిగి ఆయన దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఆయన సొంత జిల్లాకి సంబంధించి వాళ్ళ నాన్నగారే ఏర్పాటు చేసిన యోగి వేమన యూనివర్సిటీలో, వాళ్ళ నాన్నగారే ఎంచుకొని నామకరణం చేసిన యోగి వేమన యూనివర్సిటీలో, వాళ్ళ నాన్నగారి హయాంలోనే ఏర్పాటు చేసిన యోగి వేమన గారి విగ్రహ స్థానంలో ఈరోజు వాళ్ళ నాన్నగారి విగ్రహం ప్రతిష్ఠింపజేయటం అని అంటే, ఇక మిగిలింది ఏంటి అంటే రాబోయే రోజుల్లో అదే కడప జిల్లాలో ఉన్న ఒంటిమేట రామాలయంలో ఉన్న రాముల వారి విగ్రహం తీసి రాజశేఖర గారి బొమ్మ పెట్టాలి. తర్వాత దేవుని గడప అంటారు, అంటే తిరుపతి ఆలయానికి ఎంట్రీ పాయింట్ లాగా తిరుపతి దేవుని గడప అంటారు కడపని. ఆ దేవుని గడపే కడపగా మారిందనమాట. కాబట్టి తిరుపతి శ్రీవారి ఆలయానికి చాలా సన్నిహిత సంబంధాలు కడప ప్రాంతంతో ఉన్నాయి. అన్నమాచార్యుడు జన్మించిన స్థలం కూడా కడప జిల్లానే. కాబట్టి రేపటి రోజున అక్కడ తాళపాక గ్రామంలో ఉన్న అన్నమాచార్యుడి విగ్రహం తీసేసి వీళ్ళ తాతగారి విగ్రహం పెట్టాలి. లేదు అంటే తిరుపతి శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం అని ఉంటుంది, ఆ మండపంలో రాజశేఖర రెడ్డి గారితో రాజారెడ్డి గారితో బొమ్మ పెట్టి ముందుగా వీళ్ళని దర్శనం చేసుకొని గుళ్ళోకి వెళ్ళాలని చెప్పని నిర్ణయాలు చేసినా కూడా ఆశ్చర్యం లేదు మనకి. అంటే అటువంటి దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలని పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. మనకి ఈ మధ్యకాలంలో ఈ విచిత్ర పోకడ చూసినప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్కి ఈ పేర్లు పెట్టుకునే పెచ్చెళ్ళిపోయింది అని అంటే, వాస్తవంగా పేర్లు పెట్టుకోవడమే కాదు, అధికారంలోకి రాగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగుల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి, నువ్వేం కట్టిన కార్యాలయాలు కాదు, అది నీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కార్యాలయాలు కూడా కాదు, ఎప్పటి నుంచో ప్రజల ఆస్తులుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకి వీళ్ళ పార్టీ రంగులేశారు. వాటర్ ట్యాంకులకి, సేవరేజ్ ప్లాంట్లకి, సెప్టిక్ లెట్రిన్లకు కూడా వీళ్ళ రంగులు వేసుకొని, అంటే ఒక రకంగా ఏంటంటే ఎటు చూసినా వాళ్ళ పార్టీ రంగులు కనిపించి ఒక రకమైన ఇరిటేషన్లోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి అయిందనమాట. చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తోటి రంగులు వేయడానికి ఒక 1300-1500 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ రంగులు మార్చడానికి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారు. 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగంతో ఆ రంగుల పెచ్చ తీర్చుకున్నారు. అంతిమంగా సుప్రీంకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయకూడదు అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చినాక ఆ పెచ్చ అక్కడతో ముగిసింది. ఇప్పుడు రీసెంట్గా కృష్ణా జిల్లాలో ఉన్న తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని పేరు పెట్టారు. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ముక్త్యాల దగ్గర ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్కి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఇక ఎటు చూసినా రాజశేఖర రెడ్డి గారు తప్పితే రెండో వాళ్ళు కనిపించకూడదు. అంటే ప్రజల దృష్టిలో మనం గతంలో చూసేవాళ్ళం, రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ అని ఉండేది, దానికి లెనిన్ గారు ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చి యుఎస్ఎస్ఆర్గా ఏర్పడిన తర్వాత ఆ సెయింట్ పీటర్స్బర్గ్ని లెనిన్ గ్రాడ్గా మార్చారు. కానీ ఒకసారి కమ్యూనిజం కుప్పగూలి రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నమైన తర్వాత మళ్ళీ తిరిగి అదే లెనిన్ గ్రాడ్ని సెయింట్ పీటర్స్బర్గ్గా తిరిగి నామకరణం చేశారు. అంటే ఏంటంటే ఒక సాంస్కృతిక విప్లవం కానీ రాజకీయపరమైన మార్పులు కానీ జరిగినప్పుడు ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్థాయిలో ప్రజల మీద బలవంతంగా రుద్దే పోకడం ప్రజలు జీర్ణించుకోరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పరివర్తన రావడం ఖాయం, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావడం ఖాయం. ఇంత అతిని భరించే స్థితిలో ఏ ప్రజలు కూడా సహించరు. ప్రతి సందర్భంలో జగనన్న లేదంటే వైఎస్ఆర్ అనే ఈ అతిపోకడం మూలన వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి పట్ల కొద్దిపాటైన గౌరవం మర్యాదలు ఉన్న ప్రజలకు కూడా విరక్తి కలగటం ఖాయం. అందులో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటి, యోగి వేమన ఆయన రాజకీయాలకు సంబంధం లేని కాదు, ఈరోజు మనిషి కూడా కాదు, చారిత్రకంగా కొండవీటి రెడ్డి రాజులకు సంబంధించిన ఆ కుటుంబ వారసుడు ఆయన. ఆ రోజు ఆయన ఒక భోగపురుషుడిగా బతికి తర్వాత ఆయన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల మూలాన పరివర్తన చెంది ఒక వైరాగ్యంతో ఆయన
సమాజానికి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే ఎన్నో నీతి సూత్రాలని పద్య రూపంలో ఆట వెలది ఏదో అంటారు తెలుగు వ్యాకరణంలో, ఆట వెలది పద్య రూపంలో ఆయన కొన్ని వందల నీతి సూత్రాలని ఈనాటి సమాజానికి రేపటి తరాలకు కూడా ఉపయోగపడే సూత్రాలని పద్యాల రూపంలో ప్రజలకు చేరువ చేశారు ఆయన. అటువంటి ఆయన్ని అవమానపరిచే విధంగా ఆయన విగ్రహం తీసేటువంటి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమాయకుడయ్యి దానికి యోగవేమన పేరిట నామకరణం చేశారా? వాళ్ళ నాయనకి అవగాహన లేక రాజశేఖర రెడ్డి గారికి యోగవేమన విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారా? కొద్దిపాటైన కామన్ సెన్స్ అనేది ఇప్పుడు పాలకులుగా ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం పేరిట చాలా ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టులన్నిటికీ ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇప్పుడు మనకి ఉదాహరణకు తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు. దానికి శ్రీపాదరావు గారు అప్పుడు నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన శ్రీపాదరావు గారి పేరిట నామకరణం చేశారు. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఆయా ప్రముఖుల పేర్లతోటి ఆ ప్రాజెక్టులకు నామకరణం చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు వాళ్ళ నాన్న రాజారెడ్డి పేరు ఆ రోజు పెట్టుకోలేదు కదా. కాబట్టి ఏంటంటే ఏ పాలకులైనా సరే ముందు తరాలు ఏ విధంగా ఆలోచించారు, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంది, వాళ్ళు ఏ అనుభవాలు నేర్పారనే దాన్ని అడుగుజాడల్లో నడిస్తే, వాళ్ళు ఎంచుకున్న మంచి విధానాలను అనుసరిస్తే మంచి పేరు వస్తుంది తప్ప కొత్తగా నేనేదో ఆలోచిస్తానా, నేను కొత్త జనరేషన్కి చెందినాన్ని అని చెప్పని ముందు నీ కంట్రిబ్యూషన్ ఏమి లేకుండా ఎవరో ఏర్పాటు చేసిన సంస్థలకు పేర్లు మార్చడం, ఎవరో పెట్టిన విగ్రహాలు మార్చేసి మీ సొంత విగ్రహాలు పెట్టుకోవడం వలన రాష్ట్రంలో ఇంకా మరే ఇతరులు ఆరాధ్య పురుషుడిగా ఉండటానికే వీలేదు. నేను మా నాన్న పేర్లు మాత్రమే మొత్తం ప్రజలలో నానాలి అనుకునే ఈ ప్రచార ఆర్భాటము ఈ దుగ్ధ ఉన్నప్పుడు 100% ప్రజల్లో నుంచి ఏవగింపు రావటం సహజం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధానంగా భుజానికి ఎత్తుకొని మోస్తా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సామాజిక వర్గం పార్టీలకు అతీతం కూడా యోగవేమన గారిని తమ ఆరాధ్య పురుషుడిగా భావిస్తారు. రెడ్డి వర్గాలకు సంబంధించి ఎక్కడైనా ఒక ఆత్మీయ సమ్మేళనం జరిగిన వాళ్ళొక వనభోజనాలు లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న అక్కడ ప్రాంగణానికి యోగవేమన గారి పేరిట ప్రాంగణానికి నామకరణం చేయటం వాళ్ళకి అటువంటి ఆరాధన భావం ఉంది కాబట్టి కడప జిల్లా లాంటి రాయలసీమలో ప్రధానంగా రెడ్లు ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా రాజశేఖర రెడ్డి గారు కూడా దానికి సింబాలిక్గా యోగవేమన గారి పేరు ఆ రోజు యూనివర్సిటీ పెట్టడం జరిగింది. యోగవేమన గారి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదో తన విగ్రహం పెట్టుకోలేక యోగవేమన గారి విగ్రహం పెట్టినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్లు వితండవాదం తీసుకొస్తా రాజశేఖర రెడ్డి గారు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారు స్వయంగా ఏర్పాటు చేసిన దేశంలో మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీకి మొన్న ఆయన పేరు తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్లా పెట్టారు? ఇది సమర్థనీయం, అక్కడ అది సమర్థనీయమా? అంటే 2 నాలుకల ధోరణి ప్రభుత్వ పరంగా మీరే అనుసరిస్తున్నారా? కాబట్టి ఇక్కడ పాలకులుగా ఉన్నాళ్ళు భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఇటువంటి తప్పుడు పనులు చేశారు ఏంటి అని చెప్పిన భవిష్యత్తులో ఆ రోజు పలానా పాలకుడు పరిపాలనా హయాంలో ఇటువంటి తప్పుడు విధానాలు ఎంచుకున్నారు, మిగిలిన చరిత్రకారుల్ని చరిత్రలో గొప్ప యోగులుగా మిగిలిపోయిన వాళ్ళని కూడా అవమానపరిచే విధమైన నిర్ణయాలు జరిగినాయి ఆ పాలనా హయాంలో అని చెప్పని రేపటి రోజున భవిష్యత్తు తరాలు కూడా మీ వంకే ఎలెత్తు చూపి ఆ రోజు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుకునే పరిస్థితులు పాలకులుగా ఉన్న వాళ్ళు సృష్టించుకోవడం తప్పు. ఇప్పటికైనా కూడా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని యోగవేమన గారి విగ్రహాన్ని అక్కడ కొనసాగించి మీ నాన్నగారి విగ్రహం పెట్టాలి అనుకుంటే వేరే ఇంకో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోండి తప్ప మీరు యోగవేమన గారి విగ్రహ స్థానంలోనే మీ నాన్నగారి విగ్రహం ఉండాలి అనే పట్టుదలకు వెళ్ళినప్పుడు అది ఆ వైస్ ఛాన్సలర్ చేసినా దాన్ని మీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుని సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకుడిగా మీ మీద ఉంటుంది. అటువంటి దుందుడుకు పనులు చేసిన రాజకీయ పరంగా మెహర్బానీ కోసం చేసిన ఇటువంటి వైస్ ఛాన్సలర్ని రాజకీయాలకు దూరంగా విద్యా సంస్థలకి విద్యాలయాలకి పరిమితం అయ్యి విద్యా బోధనకి మెరుగైన ప్రమాణాలు పాటించాల్సిన వైస్ ఛాన్సలర్లు ఇట్లా రాజకీయపరమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నప్పుడు 100% ఆక్షేపణీయం. ఇదే ఒరవడి గతంలో నాగార్జున యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీలని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన దగ్గర అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారి విగ్రహ ఏర్పాటు అనేది రేపటి రోజున అంతిమంగా మీకు చెడ్డ పేరు తీసుకురావడం ఖాయం. ఆ యోగవేమన గారు లాంటి వారి విగ్రహాన్ని తీసి మీ నాన్నగారి విగ్రహం పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మీ వంక ఏదైతే చూపడం ఖాయం. అంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంటే తెరచాటున మంతనాలు జరిపి ఏదో ఒక నిర్ణయం తీసుకునే పెట్టి ఉంటారు కదా సార్. అది అంటే ఒకవేళ మంత్రాలు జరపలేదు ఏకపక్షంగా పెట్టారు, ఇవాళ మీడియాలో వచ్చింది కదా. ఇప్పుడైనా సరే ప్రభుత్వం పారదర్శకంగా ముందుకొచ్చి వైస్ ఛాన్సలర్ ఒక తప్పుడడిగి వేశాడు కాబట్టి కానీ ప్రభుత్వానికి ఇది ఆమోదయోగ్యం కాదు, యోగవేమన గారు లాంటి వాళ్ళని అవమానించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పని బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ చేయించమనండి.
అట్లా చేసినప్పుడు కనీసం తప్పు జరిగిన తప్పును సరిదిద్దుకున్న క్రెడిట్ అయినా దక్కుతుంది కదా. కాదు దాన్ని ఎట్లాగే కొనసాగించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి తప్పుల్ని ఎంటర్టైన్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సమాజం కూడా రేపు ఎట్లా వ్యవహరించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. సార్ థ్యాంక్ యూ.